ఆలోచిస్తున్నావు? కాదే నేను కూడా ఇప్పుడు నాగార్జున అమలా లెక్క, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లాగా, సూర్య జ్యోతిక లాగా బెస్ట్ జోడీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు దొరికే బెస్ట్ జోడీ ఎక్కడ ఉంటది, ఏంటి, ఎలా కలవాలి అసలు? బెస్ట్ జోడీ అంటే అర్థం కావట్లేదు. బెస్ట్ జోడీ అంటే ఒకరి ఇష్టాలు ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరి కష్టాలు ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరి నష్టాలు ఒకరికి తెలిసి ఉండాలి. ఓ నష్టాలు కష్టాలు ఇష్టాలు ఇన్ని తెలిస్తే బెస్ట్ జోడీ అవుతారా? వీళ్ళకి ఆల్రెడీ తెలిసాయా? చూడటానికి వీళ్ళు కూడా బెస్ట్ జోడీలా ఉన్నారు. మరి ఉన్నారో నటిస్తున్నారో తెలియదు, మనం అడిగితే గానీ తెలియదు. లేదు బెస్ట్ జోడీ లాగే ఉన్నారు. కాకపోతే నాకు నువ్వు చెప్తుంటే డౌట్ వస్తుంది. వీళ్ళల్లో ఎవరు బెస్ట్ జోడీ డిసైడ్ చేద్దామా? సరే టెస్ట్ చేద్దాం. అప్పుడు అనిపిస్తే మనం డిసైడ్ అవుదాం. ఓకే బావగారు మీరు కొంచెం అవతల వెళ్ళండి, సిస్టర్తో కొన్ని మాట్లాడతా. ఇప్పుడు బావగారి గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఎందుకంటే మీ ఇష్టాలు కష్టాలు దగ్గరగా ఉన్నాయో లేదో చూడాలి. మీది అరేంజ్ మ్యారేజ్ కదా, ఇప్పుడు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు కదా వాళ్ళు. ఫస్ట్ మీ అత్తమ్మ వచ్చారా లేదంటే మీ ఆయనతో కలిసి వచ్చారా? మా ఆయనే వచ్చాడు. మీ ఆయన సోలోగా వచ్చాడా? సోలోగా వచ్చాడు. అంత దమ్ముంది ఆయనకి, అంత దమ్ముంది ఆయనకి. చూడటానికి అలా అనిపించలేదే. వచ్చాడు. ఓకే, ఆ డేట్ ఎప్పుడమ్మా ఎగ్జాక్ట్లీ? సంవత్సరంతో కలిపి చెప్పు. 2010 ఎగ్జాక్ట్లీ డేట్ అంటే ముందంటే బిఫోర్ ఎంగేజ్మెంట్ బిఫోర్ అయింది, చాలా రోజుల ముందు అయింది. ఎంగేజ్మెంట్ బిఫోర్ పెళ్లి చూపులు అయింది. అదే అది అందరికీ తెలుసు, అది అందరికీ తెలుసు. 2010 అని అయితే గుర్తుంది. 2010 డేట్ గుర్తులేదు. సరే మీ ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? పప్పుచారు. పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కావాలన్నా పప్పుచారు వండుకుంటా? అట్లని కాదు, వేడటం పప్పుచారు అంటే ఎవరికైనా జనరల్ గా చికెన్ ఇష్టం, ఫ్రాన్స్ ఇష్టం, మటన్, మరి పప్పుచారు ఏంటి? చికెన్ తినరు కదా. ఏంటి పప్పుచారు ఉప్పు చేప మీద పాటలేదా? అప్పుడు మీరు క్వశ్చన్ చేశారా? ఇష్టం ఉంటే ఒప్పుకోవాలి అంతే. మరి ఉప్పు చేప ఉండాలి కదా, ఓన్లీ పప్పుచారు ఎందుకు? మేము వెజిటేరియన్ పప్పుచారే. ఓహో అలానా. సరే మీ ఆయనకి ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్. జూనియరా సీనియరా? జూనియర్. ఓకే, మీ ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ అంటే తిరుపతి. ఓకే, ఇష్టమైన కలర్ ఏంటి? సాఫ్రాన్. నాకు యాప్రాన్ తప్పితే ఈ సాఫ్రాన్ అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళకే తెలుస్తుంది. నేను బీటెక్ చదువుకున్నానే, కానీ ఎడ్యుకేటెడ్ కాదు. ఆయనకు అదే ఇష్టం, ఆ కలర్ ఇష్టం. చాలా వింతకున్నాడబ్బా మనిషి, అందుకే చేసుకున్నా. మీ ఆయనకి ఇష్టమైన ఆట ఏంటి? క్రికెట్. రోజు క్రికెట్ ఆడతాడా? అప్పుడప్పుడు చూస్తాడు. షటిల్ ఆడతాడా? మీ ఆయన ఒక్కడే ఆడతారా? ఎవరెవరు ఆడతారు షటిల్? నేను కూడా వెళ్తాగా. మీ ఇద్దరు కలిపి ఆడతారా? అంటే గుంటారు చాలా మంది. నేను కొంచెం లైట్ గా ఆడతా షటిల్. అంత పెద్ద ప్లేయర్ అయినా మీ ఆయన? నిజం చెప్పు. మీకన్నా అయితే కొంచెం ప్లేయరే. నా ఆట చూసినావు నువ్వు? చూసా. మీ ఆయన ఆడుకోండి, నేను చూసి. అంత పెద్ద ఆటగాడేం కాదమ్మా. మామూలుగా ఇట కొడుతాడు, అటు పడుద్ది, ఎత్తుకుంటా ఉంటాడు. అందుకే కప్పు వచ్చిందా? ఆ కప్పు మీ ఆయనే. ఆ కప్పు వచ్చిందంటే మిగతా వాళ్ళు ఎంత పనికి వాళ్ళు. మీరు కూడా ఉన్నారు. లేదు అసలు ఆపోజిట్ ఉన్నాడు. ఆడోళ్ళ మీద ఆడి గెలిచాడబ్బా, దానికే కప్పు వచ్చింది. నేనే సాక్షి, ఇది నాకు తెలుసు. రోషగత్తి వచ్చిందయ్యా. నాన్న అంటే ఒప్పుకోవా నువ్వు? పెద్ద కూల్ డౌన్ రాకి, కూల్ డౌన్. సరే ఇష్టాలు కష్టాలు కష్టం లేదు, ఆయన పిలిచి తర్వాత చెప్తా. సరే మీ ఆయనకి మొత్తానికి అయితే కొన్ని క్వశ్చన్లకి అయితే నువ్వు ఆన్సర్ చెప్పినావు. ఇప్పుడు రావాల్సిన ఆ వీరుడు, దూరుడు, సూర్యుడు, మగాడు ఒకసారి వస్తే మనం కనుక్కుందాం. రండి బాబు గారు, ఎక్కడున్నారా? కానీ మీ ఆవిడని కొన్ని క్వశ్చన్లు అడిగినా మీ గురించే, మళ్ళీ ఎవరి గురించో కాదు, చాలా ఆన్సర్లు చెప్పింది. మీ ఇష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరే ఫస్ట్ క్వశ్చన్, మీ పెళ్లి చూపుల డేట్ ఎప్పుడు? అక్టోబర్ 12, 2010. అక్టోబర్ 12, 2010. 2010 ఓకే. ఏమో దసరా అన్నది, నువ్వు అక్టోబర్ అంటున్నావు. అక్టోబర్ అనే వస్తుంది దసరా. మార్చారా? నువ్వు మర్చిపోయావు. సరే బావా, ఎనివే ఒకటైతే కరెక్ట్ గానే చెప్పింది. ఇప్పుడు పెళ్లి చూపులు చూడటానికి వచ్చారు కదా, ఒకసారి అమ్మాయిని తీసుకురండి అని ఏదో అమ్మలక్కలు అంటారు. అప్పుడు చెల్లెలు ఇలా వస్తుంది, అమ్మ టీ అమ్మ అంటారు. అప్పుడే నువ్వు తల దించుకొని ఉంటావు, ఇలా తల ఎత్తి చూస్తావు కదా. చూసిన తర్వాత ఏమనిపించింది చూడగానే? చిన్న పాదాలు. చిన్న పాదాల ఫస్ట్ పాదాలే నచ్చినాయి అన్నాడు ఆయన. అమ్మా ఎవడయ్యా కాళ్ళు తీసి సరే బావగారు, మీరు పెళ్లి చూపులకు వచ్చారంటారు కాబట్టి ఇదిగో ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చారు. ఓకే. పెళ్లి కూతురు ఈవిడ.
ఆవిడ ఇంత మంచి అమ్మాయిని పెట్టుకొని అక్కడ చూస్తారా? మేమిద్దరు పని వాళ్ళం ఇంట్లో. ఓకే. ఇప్పుడు మీరు పెళ్లి చూపురికి వచ్చారు. సార్ మా అమ్మాయి గారు ఈవిడే. మీరు ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటే, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఓకే. చూస్తుండే ఏ అమ్మాయి ఇట్లా ఇట్లా ఏం కనపడద్దు. అప్పుడు అంటే కాలు చూసిన ఓకే, ఇప్పుడు వచ్చింది అదేనా? మొఖం చూడకుండా కాలు చూస్తానండి. మొహం బాగాలేదనే కాలు చూస్తుండు, మొహం బాగాలేదనే కాలు చూస్తుండు. సేమ్ సినారియో అన్నారు కదా. ఓకే ఓకే. జత చెప్పులు తీసుకొస్తాడే వచ్చేసి. నిజంగా దీని చెప్పులు బాగు. ఓకే, రెడీయా? సరే ఒకసారి ఏది యాక్షన్ చెప్పు. యాక్షన్ చూపి అమ్మ. అమ్మ వద్దంటాను. కాలు చూపించింది ఫస్ట్ది. ఎవరా అబ్బాయి? అబ్బాయి కాదు, అప్పట్లో బ్రహ్మరాక్షసులు అన్నారు. ఏంది చుక్కల చీరలా కొంచెం నలుపు కొంచెం తెలుపుంది. కాలిపోయినా ఏమన్నా యాక్సిడెంట్ అయి పడ్డా బండి మీద నుంచి. సరే, ఆయన అయితే ఇలా ఇష్టాలు కలుస్తున్నాయి. అబ్బా బావ, నీకు ఇష్టమైన హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. సూపర్, అది కూడా కలిసింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. ఏమంటివి? మేమేమల్లా చెప్పు నువ్వు చెప్పులే అంతే. దానికి ఆ మైక్ ఇలా సైడ్ కి పెట్టి మరి నుంచని చెప్పాడు. స్టెప్ వేయమంటే ఇస్తా. అయ్యా బుడ్డోడు కూడా భయపడలేసాడు అయ్యా. అమ్మాయి కోసం ఆడియన్స్ కొంచెం కళ్ళు మూసుకున్నామా? మంచిగా ఎత్తావా? కాలు పట్టుకుంటే మరి నువ్వు ఎడాకులు చేసి తెలుసా? ఏంటేనా? ఏందది? రోడ్ తుడుతున్నట్టుంది. అసలు అది మూమెంట్ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వేం చేసినా ఇప్పుడు? రంభ ముందు వేస్తాడుగా. సరే నన్ను రంభ అనుకోరేయండి. అందుకే అట్లా వేసి అందుకోసం కింద పడిపోయా. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన అడిగిని అదే నువ్వు చెప్పిని. నీకు ఇష్టమైన కలర్ ఏంటి బా? కాషాయం, సాఫ్రాన్. ఏమో ఇంగ్లీష్ అన్ని బాగానే చెప్తున్నారు అబ్బా. లాస్ట్ ఇప్పుడు నీకు బోర్ కొట్టినప్పుడు ఒక ప్లేస్ కి వెళ్తామని చెప్పింది. ఏ ప్లేస్ అది? షిరిడి. అమ్మా నువ్వు తిరుపతి అని తిరుపతి అని చెప్పి షిరిడి వెళ్తున్నాను. చిన్నప్పటి నుండి షిరిడి దేవుడిని నమ్ముకున్నా, సాయిబాబాని నమ్ముకున్నా. సో అది నాకు ఫేవరెట్. తను వచ్చాక ఇక ఆలుమొగలం కాబట్టి తిరుపతిగా కన్వర్ట్ అయింది. సింగిల్ గా అయితే షిరిడి, కపుల్ అయ్యాం కాబట్టి తిరుపతి దేవుడు. సింగిల్ గా ఉన్నది నాకైతే తెలుస్తుంది. మరి గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే గోవా, బ్యాంకాక్ గోవా. చెప్పాగా సిరివెన్నెల అని. సిరివెన్నెల ఆఫీస్ కొలీగ్. ఆ 6 to 9 ఏం చేసినాడని చెప్పలే. 6 to 9 చెప్పలే. అందుకోసం మైండ్ స్కేప్ అని చెప్పా కదా. మైండ్ స్పేస్ ఉంది. 6 to 9 సారీ. నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? క్రికెట్. మరి షటిల్ బాగా ఆడుతుంటా నువ్వు? షటిల్ ఫిట్నెస్ కోసం అది స్టార్ట్ చేశా. మరంత ఫిట్ గా లేరు కదా. ఏ మాత్రం అని ఉందా నీలో? ఫిట్నెస్ కోసం అన్న, ఫిట్ అయ్యాక చేస్తా. అయితే ఓకేలే. శ్రీవిద్య, మా వాళ్ళు అయితే అడిగిన క్వశ్చన్ అన్నిట్లో మాక్సిమం అన్ని కరెక్టే చెప్పారు, ఏదో ఒక్కటి రాంగ్ చెప్పారు. సో మొత్తానికి అయితే అభిప్రాయాలు కలిసాయి అబ్బా. సూపర్ అమ్మ, మిమ్మల్ని చూస్తే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. మా వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మీ వాళ్ళ అభిప్రాయాలు కలుస్తాయో లేదో ఒకసారి చూద్దాం. ఈసారి అమ్మ వెళ్తారు, అన్న ఉంటారు ఇక్కడ. అన్నని అడిగి అమ్మ ఇష్టాలు ఏంటో తెలుసుకుందాం. సరే ఓకే. మీరు కొంచెం గౌరవంగా వెళ్ళిపోవాలి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు మీకు? 5 years. ఈ 5 years వైవాహిక జీవితంలో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఘట్టాలు నేను అడుగుతున్నా. వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోతే బాగోదు. మీ వైఫ్ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. ఓకే. మీ వైఫ్ ని ఫస్ట్ టైం ఏ ఇయర్ లో చూసారు? 2019 లో చూసారు. మీ వైఫ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. చికెనా మటనా? చికెన్. ఓకే. మీ వైఫ్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? వైజాగ్. ఓకే. మీ వైఫ్ కోపం వస్తే ఏం చేస్తారు? ఫస్ట్ సైలెంట్ ఉంటది. సైలెంట్ గా ఉంటది. మీ వైఫ్ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారా? నువ్వని చెబుతావని భయపడది. మీ వైఫ్
బర్త్డే ఎప్పుడు? 28 ఆగస్ట్ 1997. ఓకే. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఏ విషయంలో గొడవపడ్డారు మీరు మీ వైఫ్? విషయం, సంఘటన. అది మీరు ఇప్పుడు చెప్పిన అలగడం దాని వల్లనే గొడవ అయింది. ఓహో, ఆ విషయం ఆవిడ గుర్తుందా ఇంకా? గుర్తుంది. ఓకే. ఫస్ట్ గొడవైనప్పుడు సారీ ఆవిడ చెప్తారా మీరు చెప్తారా? మేమే చెప్పినాం ఇంకా. మీరే చెప్తారా ఇప్పుడు? సో ఆవిడ వచ్చి నేనే చెప్తానంటే అది అప్ టు దెమ్. మీ సాక్ష్యం చెల్లదు, మీ సాక్ష్యం చెల్లదు. ఆవిడ వచ్చి చెప్పాలి. ఓకే ఓకేనా? మరి రమ్మన్నా, రమ్మందాం. టేక్ యువర్ సీట్. మీ ఆవిడ పేరేంటి? అఖిల. అఖిల గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో వచ్చారు వేదిక మీదకి. మీ ఇష్టాలేంటి, మీకు ఇష్టం లేనివేంటి, మీరు ఎక్కువగా ఇష్టపడేవేంటి అన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతా, అవి రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే మీరు బెస్ట్ కప్పులు. మీ ఇద్దరిని చూసి ఈయన పెళ్లి చేసుకుంటారు, లేదా ఇప్పుడు పెళ్లి పెళ్లి మీద చేసుకోను. జస్ట్ లివింగ్ లో ఉంటా అంతే. జస్ట్ లివింగ్ లో ఉంటా అంతే. అదేంటి అదేంటి? పెళ్లి చేసుకో నువ్వేగా అన్నది. పెళ్లి చేసుకో నువ్వేగా అన్నది. ఓకే. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. బ్లూ రైట్ ఆన్సర్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. రైట్ ఆన్సర్. ఏ బిర్యానీ? అంటే నేను చికెన్ బిర్యానీ కూడా తింటా, కానీ చికెన్ తిన, ఒకటి రైస్ తింటా. ఆ ఫ్లేవర్ ఇష్టం. బిర్యానీ. మరి బిర్యానీ అంటే బిర్యానీ. రైట్ ఆన్సర్. సరే, ఇది కరెక్ట్ గానే చెప్పారు. పెళ్లి మీద హోప్స్ పెరుగుతున్నాయి అబ్బా నాకు. ఏ ఇయర్ లో పుట్టారు మీరు? 1998 28 ఆగస్ట్ 1998 28 ఆగస్ట్. సెవెన్ చెప్పాడు సార్. చెప్పాడు సార్. సార్ మీరు వేరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పినట్టున్నారు. లేదు లేదు లేదు. ఎవరా అమ్మాయి చెప్పు. పనిలో పని లేదు బావా, నా భార్యదే చెప్పినా. ఆమె కూడా భార్య అయ్యి ఉంటది చెప్పు. కాదు లేదంటే కరెక్ట్ గా చెప్పిన. ఇంకా అసలు ఇంకా తిరుగులేదు అన్నట్టు చెప్పాడు. కాదు ఒక నిమిషం ఆగు. నువ్వు చెప్పింది ఏంది డేట్ ఆఫ్ బర్త్? 97. నీట్ 97. నీకే ఇష్టమైంది బులుగే. బిర్యానీ కూడా నీకు ఫ్లేవర్ ఇష్టం నీకు. అది బిర్యానీ చెప్పు అని చెప్పి ఈ పిల్లడు కూడా నా కొడుకు అని చెప్పు. వద్దులే, ఆ పోలికలు అస్సలు లేవు నీకు. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? వైజాగ్. మ్యాచ్. నువ్వెందుకు అంత ఆనందపడుతున్నావు? వాళ్ళకి మ్యాచ్ అయితే అంటే కొన్ని మా మ్యాచ్ అవుతున్నాయి కదా. సరే నెక్స్ట్. మీరు పెళ్ళయ్యాక ఫస్ట్ ఏ విషయం మీద గొడవ పడ్డారు? అయిన కోపం వల్ల నేను అలిగేదాన్ని. నేను అలిగినాను ఇంకెక్కువ కోపం. రైట్ ఆన్సర్. అలగడం. సరే, ఎవరు సారీ చెప్పారు? స్టార్టింగ్ లో నేనే చెప్పేదాన్ని. నేను మానేసిన కాంచి ఆయన చెప్తున్నాడు. అది కూడా రైట్ ఆన్సర్. నేనే సారీ చెప్తాను కూడా చెప్పాడు. సరే, మొత్తానికి అయితే ఒకటి తప్పితే మిగతా అన్ని కలిసాయి. అవును. వేళల్లో కూడా ఒకటి తప్పితే మిగతా అన్ని కలిసాయి. సో ఒకటి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ నువ్వు ప్రాబ్లం. పెళ్లికి నువ్వే ప్రాబ్లం. నేను కూడా ఒకటి తీసేస్తే నేను కూడా పెళ్లి చేసుకోవాలి. ఒకటి తీసేస్తే పెళ్ళెందుకు ఇంకా? నీ అక్కమ్మ క్వశ్చన్ నేను అడిగింది. ఓకే. నాకు ఆశలు పెరుగుతున్నాయి అబ్బా. అయితే నేను వీళ్ళని చూసాక పెళ్లి చేసుకుంటా అబ్బా. అబ్బాయినా అమ్మాయినా? నిన్ను మాత్రం కాదు. సో చూసారు కదా, ఇటువైపు ఇద్దరు బాగా ఆడి బెస్ట్ జోడీ అనిపించుకున్నారు. అలానే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మరింత ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాము. అప్పటి వరకు చూస్తూ ఉండండి సన్ జెమినీ కామెడీ. టాటా, బై బై, సీ యూ.